ఈ ఫేక్ కరెన్సీ ఇస్తామని ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది పెట్టడం చూస్తున్నా. కరెక్ట్. సేమ్ కరెన్సీ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. మీరు రూ. 1,00,000 ఇయ్యండి మేము 2,00,000 ఇస్తాం, 3,00,000 ఇస్తాం, 5,00,000, 6,00,000 కూడా ఇస్తామని చెప్తారు. ఇస్తున్నారు. అవును. దాన్ని నమ్మొచ్చా? చాలా మంది రూరల్ వాళ్ళు ఎక్కువ నమ్మొచ్చా అంటే యెస్. ఈ బ్రౌజ్ చేస్తా ఉంటారు కదా! అవును సార్. ఫోన్ నంబర్ కూడా ఇస్తున్నారు. వాడు ఫోన్ చేస్తున్నాడు, పంపిస్తున్నాడు. ఇలా చాలా అవుతున్నాయి. మెనీ కంప్లైంట్స్ చాలా టేక్ డౌన్ చేయడం జరిగింది. జస్ట్ రీసెంట్‌గా హయత్ నగర్ ఏరియాలో కూడా ఇన్స్‌పెక్టర్ గారు హైదరాబాద్ ఎస్‌హెచ్ఓ గారు ఒక కేసు హి హావ్ డన్ ఇట్. సో దేశవ్యాప్తంగా ఇట్లాంటి కేసులు మనం చాలా సాల్వ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా వాళ్ళు ఫోన్ నెంబర్ కూడా పెడుతున్నారు. అదే సో చూసాను. ఆ వీడియోస్ కూడా మనం మన వ్యూవర్స్ కోసం ఇక్కడ డిస్ప్లే డిస్ప్లే చేద్దాము. చేద్దామా? సో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అనే ప్లాట్ఫామ్స్ తీసుకొని విపరీతంగా వాళ్ళు విత్ ప్రూఫ్స్ ఏంటంటే నకిలీ కరెన్సీ ఒకప్పుడు ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని వేస్ ఉండేటి. లైక్ మిషన్స్లో మనం స్కాన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది చూసి దాన్ని సైడ్కి చేసేది మనీ కౌంటింగ్ మిషన్ మనీ కౌంటింగ్ మిషన్. ఇప్పుడు దాన్ని కూడా ఫుల్లీ అన్డిటెక్టబుల్ చేసేస్తారు. మిషన్ కూడా పాస్ అయిపోతుంది. అవునా? యా. సో అట్లాంటి కరెన్సీని తయారు చేస్తుంది అనమాట. అబ్సల్యూట్లీ టెక్నాలజీ ఎవాల్వ్ అయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. సో అందులో భాగంగా మనం చాలా వీడియోస్ని ఐడెంటిఫై చేసినాం, చాలా టేక్ డౌన్ చేసినాం. దాని తర్వాత కొంతమందిని అరెస్ట్ చేయడాలు కూడా జరిగినాయి. సో అవి మనం విజువల్స్ అనేటివి మన వ్యూవర్స్కి చూపిద్దాము. బట్ నెవర్ ట్రస్ట్. ఒకవేళ మీరు అట్లా కొనుక్కుందామని చెప్పేసి మీరు వాళ్ళకి డబ్బులు పంపిస్తే డబ్బులు తీసుకున్న తర్వాత బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్. లేదు ఫిజికల్గా రమ్మన్నారు అంటే వాళ్ళు కదా ప్లేస్ డిసైడ్ చేసేది, సెక్యూర్ ప్లేస్. వాళ్ళ పర్సన్స్ ఒక 5-10 మంది వచ్చేసి వీళ్ళని ఏమన్నా అటాక్ చేసి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, చైన్లు, పర్సులు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కాదు అనుకుంటే నిజంగా జెన్యున్గా వాళ్ళు ఒకవేళ మీకు ఫేక్ కరెన్సీ ఇచ్చినా కూడా దొరికిపోతారు వీళ్ళు. ఫేక్ కరెన్సీ ఎలా దొరుకుతారు? మిషన్ డిటెక్ట్ చేయదు. మిషన్ డిటెక్ట్ చేయదు అని ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మనీని పట్టుకున్న వెంటనే చెప్పగలుగుతారు సార్. చాలా ప్లేసెస్లో బ్యాంకులలో అయినా సరే తేడా ఉంటుంది కంపల్సరీ. ఎంతో కొంత తేడా అయితే ఉంటుంది. ఎక్స్పర్ట్ పీపుల్ ఎవరన్నా ఉన్నారు అంటే ఇది ఫేక్ నోట్ అని చెప్పేసి దే విల్ ఈజీలీ డిటెక్ట్. కాకపోతే ఇది ఏంటంటే చాప కింద నీరులాగా ఫేక్ కరెన్సీ అనేది వస్తూ ఉందన్నమాట. ఇది ఇట్స్ ఏ చాలా డేంజరస్ అఫెన్స్ సార్. కాదు, అది ఎలా ప్రింట్ చేస్తున్నారు సార్? గవర్నమెంట్ ఏం చేస్తుంది? దాన్ని ఎందుకు మనం ఐడెంటిఫై చేయలేకపోతుంది? గవర్నమెంట్ చాలా, అందుకే కదా సార్ అప్పుడు మనీ మానిటైజేషన్ వచ్చిందే ఇట్లాంటి ఫేక్ నోట్స్కి. దాని తర్వాత అక్రమ మనీ ఏదైతే ఉందో అన్అకౌంటెడ్ మనీని చెక్ పెట్టడానికే మానిటైజింగ్ వచ్చింది. ఇప్పుడు కొత్త నోట్స్ వచ్చిన తర్వాత టెక్నాలజీ కూడా పెరిగిపోయిందిగా. 2016 to 25 ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 9 years జరిగింది. సో 9 yearsలో టెక్నాలజీ ఎవాల్వ్ అయిపోయింది కాబట్టి కొంచెం అన్డిటెక్టబుల్ ఇవనేటివి వస్తుంది. ఏం లేదు, ఎప్పుడైనా సరే ఫిజికల్ మనీ తీసుకునే ప్రతి ఒక్కరు దాన్ని 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. కొత్త కరెన్సీ లాగా అనిపిస్తే కొంచెం జాగ్రత్తగా దాన్ని చెక్ చేసుకున్న తర్వాత రీకన్ఫర్మ్ ఎవరైనా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకునే పెద్ద మొత్తంలో అయితే. ఇప్పుడు ఒక 500 నోట్ వచ్చింది, 2-3 వచ్చినాయి అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ కెన్ టేక్ ఇట్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే. బట్ ఒకవేళ చాలా కరెన్సీ కట్టల్లో పైన ఒక 4-5 నోట్లు ఒరిజినల్ ఉండి లోపల మొత్తం ఈ నోట్లు ఉన్నాయంటే చాలా మంది కనుక్కోలేకపోతారు. కౌంటింగ్ చేసేటప్పుడైనా సరే, లేదంటే మిషన్లో కౌంటింగ్ చేసినా, ఫిజికల్ ఇట్లా కౌంటింగ్ చేసినా కూడా ఈ యొక్క ప్రాబ్లం అనేది కంపల్సరీ ఉంది. ఇట్స్ వెరీ బిగ్ ప్రివెన్షన్. ఏంటి అంటే అటువైపు పోకుండా పోవడం. 1,00,000 ఇస్తారు, 2,00,000 ఇస్తాను ఎవడన్నా వస్తే బట్ జస్ట్ డోంట్ బిలీవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి చేసే తప్పు పనులను ఎంకరేజ్ చేసే వాళ్ళందరినీ మనం కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని వీళ్ళని లోపలేయాల్సి వస్తుంది. ఎవరెవరైతే ఇప్పుడు ఈ ఇస్తాము అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఫోన్ నెంబర్ పెట్టిర్రో వాడి నెంబర్ పోలీస్ ఆఫీసర్ ట్రాక్ చేసిన తర్వాత వాడికి ఎంతమంది అప్రోచ్ అయ్యారు, వీళ్ళు ఎంతమందికి ఆ డబ్బులు ఫైనాన్షియల్గా ఇచ్చిర్రు అనేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది. ఈ రోజు కాకపోతే రేపు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినప్పుడు ఏదో ఒక రోజు దొరికిపోతుంది అన్నట్టు ఇక్కడ కూడా అంతే. ఎవరైతే ఫిజికల్ డబ్బులు 10 లక్షలకి 50 లక్షలు ఇస్తాం, 1 లక్షకి 10 లక్షలు ఇస్తాం అని చెప్పేసి ఈ డబ్బులు ఈ దందా నడుస్తుందో ఇచ్చే క్యాండిడేట్ ఒకవేళ పోలీసు వాళ్ళకి దొరికిండో అంటే వాడి కాల్ డేటా నుంచి, వాడి యొక్క దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచి హిస్టరీలో తీసుకొని వీళ్ళందరినీ మళ్ళీ తీసుకొని పోయి ఆ కేసులో ఇన్వాల్వ్ చేసే అది ఉందన్నమాట. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ థ్రెట్ టు ఎవ్రీబడి. ఇన్స్టాగ్రామ్లో చూసి వెంటనే వాళ్ళకి మెసేజ్లు పెట్టడాలు, కాల్స్ చేయడాలు, మీ యొక్క ఫింగర్ ప్రింట్, ఫుట్ ప్రింట్ ఎక్కడ దొరికినా కూడా ఈజీగా దొరికిపోతారు. షుడ్ బి మోర్ కేర్ఫుల్. ఓకే. సో దీనికి ప్రివెన్షన్ ఏంటి అంటే, దీనికి పరిష్కారం ఏంటి అంటే జస్ట్ అక్కడికి వెళ్ళొద్దు అంతే, దాన్ని పట్టించుకోవద్దు. గవర్నమెంట్ ఈస్ ట్రాకింగ్ సార్. ఈ యొక్క మనీ, ఫేక్ మనీ, కరెన్సీ సంబంధించిన కూడా పర్టికులర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి దీనికి సంబంధించిన అవి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. సో ఒక టీమ్స్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ఇట్ సార్.